పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో సోమవారం నాడు పెద్ద ఎత్తున ఊచకోతలు జరిగాయి. సుమారు 100 కంటే ఎక్కువ మంది పాక్ భద్రతా దళాలను బలోచ్ మిలిటెంట్లు చంపేశారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే సాయుధులు కొంతమంది బలూచిస్తాన్లోని ముస్కైల్ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న వారిని దించి వారి గుర్తింపు కార్డులను చూసి వారిలో పంజాబీలను వేరు చేసి చంపేసినట్లుగా గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మరి బలోచ్లు ఇంత దారుణానికి దిగాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఇంతకు బలోచ్ మిలిటెంట్లు పంజాబీలనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అంటే దీనికి సమాధానం పాకిస్తాన్ వైఖరి వల్లే అని చెప్పవచ్చు. బలోచిస్తాన్లో పాకిస్తాన్ చేయని అరాచకం లేదు. వారి సహజ వనరులు దోచుకోవడంతో పాటు వారి హక్కులను పూర్తిగా కాలరాశారు. బలోచిస్తాన్ ప్రజలను 2వ తరగతి పౌరులుగా చూసేవారు. అక్కడి యువతను కిడ్నాప్ చేసి హింసించి చంపేసేవారు. ఇప్పటికీ వేలాది మంది ఆచూకీ తెలియలేకుండా పోయింది. తమ వారి ఆచూకీ గురించి బలోచ్ మహిళలు వేలాది కిలోమీటర్లు కాలినడకన ఇస్లామాబాద్లో ధర్నా చేసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే అక్కడి ప్రజలు పాకిస్తాన్పై తిరగబడుతున్నారు. పాక్ భద్రతా దళాలను ఎక్కడికక్కడ మట్టుబెడుతున్నారు. సోమవారం నాడు సుమారు 102 మంది సైనికులను మట్టుబెట్టారన్న వార్తలొచ్చాయి. ఇక మొట్టమొదటి చొరబాటు 1948 నుంచి ప్రారంభమైంది. కలాత్ ప్రాంతాన్ని పాకిస్తాన్ బలవంతంగా తమలో కలుపుకుంది. కాగా కలాత్ ప్రాంతానికి చెందిన ఖాన్లు తమకు బలోచ్ ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బ్రిటిష్ వారిని డిమాండ్ చేశారు. అయితే బ్రిటిష్ వారి భయం విషయానికొస్తే ప్రత్యేక దేశంగా చేస్తే సోవియట్ యూనియన్ దాన్ని ఆక్రమించుకుంటుందని భయపడింది. అదే సమయంలో ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయింది. ఇండియా నుంచి విడిపోవడం వల్ల చాలా భూభాగం నష్టపోయామని భావించి పాకిస్తాన్ ఆ నష్టాన్ని ఇక్కడ పూరించుకోవాలనుకుంది. దీంతో ఖాన్ మార్చి 27, 1948లో పాకిస్తాన్లో కలుస్తున్నట్లు సంతకం చేశారు. కలాత్ ఖాన్ సంతకం చేసిన మరుసటి రోజే పాకిస్తాన్ ఆర్మీ బలోచిస్తాన్లో ప్రవేశించింది. అక్కడి భూములను బలవంతంగా లాక్కుంది. పాకిస్తాన్తో ప్రమాదం పొంచి ఉందని గమనించిన బలోచిస్తాన్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. అటు తర్వాత జులైలో ఖాన్ సోదరుడు ప్రిన్స్ అబ్దుల్ కరీం బలోచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఇప్పటి వరకు 5 సార్లు యుద్ధానికి దిగారు. 1948, 1958 నుండి 1959, ఇక 1961 నుండి 1962, 1973 నుండి 1977 వరకు యుద్ధానికి దిగారు. ఇక తాజాగా 2003 నుంచి బలోచ్లు తమకు స్వాతంత్ర్యం కావాలని పాకిస్తాన్తో పోరాడుతూనే ఉన్నారు. బలోచ్లు తమ స్వాతంత్ర్యం కావాలని పోరాడుతుంటే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అంత క్రూరంగా అణచివేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ సైనికులు బలోచ్లపై చేయని అరాచకాలు లేవు. యువకులను రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లి వారిని చిత్రహింసలకు గురిచేసి వారి ఆనవాలు లేకుండా చేశారు. ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేయడం పరిపాటైపోయింది. ప్రస్తుతం ఎంతమంది కిడ్నాప్కు గురయ్యారో లెక్కలేదు. 1948 నుంచి అమాయక బలోచ్ ప్రజలను పాక్ ఆర్మీ అణచివేయడం మొదలుపెట్టింది. 2001 నుంచి 2017 వరకు బలోచ్ ప్రజలు సుమారు 5228 మంది ఆచూకీ తెలియలేకుండా పోయిందని, దాదాపు వారు చనిపోయే ఉంటారని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. మానవ హక్కులను ఉల్లంఘించడంతో బలోచ్లు కూడా హింసకు దిగడం మొదలుపెట్టారు. నాన్ బలోచ్లపై వారు దాడులకు దిగుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ సెక్యూరిటీ రిపోర్ట్ 2023ను ఇస్లామాబాద్కు చెందిన ఎన్జీఓ విడుదల చేసింది. ఈ నివేదికలో బలోచ్ చొరబాటుదారుల గ్రూప్ విషయానికొస్తే అక్కడ కూడా బలోచ్ లిబరేషన్ ఆర్మీ, బిఎల్ఏ, బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ బిఎల్ఎఫ్లు కలిసి సుమారు బలోచిస్తాన్లో 2023లో పాక్ పౌరులపై 78 దాడులు చేశారని, సుమారు 86 మందిని చంపారని, 137 మంది గాయపడ్డారని తెలిపింది. కాగా బలోచిస్తాన్లోని సుమారు 19 జిల్లాల్లో ఈ దాడులు విస్తరించాయని పేర్కొంది. ఈ దాడులు ముఖ్యంగా సెంట్రల్, సదరన్, సౌత్ వెస్టర్న్ ప్రావిన్స్లలో బాగా విస్తరించాయని పేర్కొంది. ప్రధానంగా పాకిస్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని నివేదికలో వివరించింది.
బిఎల్ఏ సోమవారం నాడు జరిగిన దాడులకు తమదే బాధ్యత అని ప్రకటించింది. అయితే పంజాబీలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారంటే జాతి వైషమ్యాలే కారణం. ఇక బలోచ్ల విషయానికొస్తే వారి చరిత్ర, భాష, సంస్కృతి అంతా ఒకటే. ఇక పాకిస్తాన్ రాజకీయాల్లో పంజాబీలదే హవా. దేశంలోని అన్ని రంగాల్లో వారిదే పైచేయి. పరిపాలనలో కానీ ప్రభుత్వం అంతా వారి చేతుల్లో నడుస్తుంది. ఈ విధంగా చెప్పుకోవాలంటే పాకిస్తాన్ క్రికెట్ టీంలో కూడా పంజాబీలదే ఆధిపత్యం. వాస్తవానికి పాకిస్తాన్ మత ప్రాతిపదికనే ఏర్పాటు చేయబడింది. అయితే దేశంలో జాతుల మధ్య ఆధిపత్య పోరు విపరీతంగా పెరిగిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు పాకిస్తాన్లో భాగమే. బంగ్లా పౌరులను 2వ తరగతి పౌరులుగా చూడ్డంతో వారు తమకు ప్రత్యేక దేశంగా కావాలని యుద్ధం చేసి 1971లో విడిపోయారు. అప్పుడు ఇండియా బంగ్లాదేశ్కు సహకరించింది. అదే బలోచిస్తాన్ తమకు స్వాతంత్ర్యం కావాలని ఇప్పటివరకు పాక్తో పోరాడుతోంది. ఇక రెండో అంశం ఏంటంటే తమను ఆర్థికంగా అణగదొక్కుతున్నారని అక్కడి ప్రజల ఆవేదన. ఇక్కడి సహజ వనరులు వాటిలో చమురును దోచుకుంటున్నారు కానీ ఇక్కడి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బలోచ్ విషయానికొస్తే పశ్చిమాన ఒకవైపు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులున్నాయి. పాక్తో పోల్చుకుంటే ఇక్కడి ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇక బలోచ్ ప్రజల ఆవేదన విషయానికొస్తే పాకిస్తాన్ మొత్తం పంజాబీలు పెత్తనం నడుస్తోంది. బలోచిస్తాన్ సహజ వనరులు దోచుకుంటున్నారు. బడ్జెట్లో తమ ప్రాంతం అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తున్నారు. దీనికి వారు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి గ్వదర్ పోర్టును నిర్మిస్తోంది. దీనికి బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో చదువుకొని నిరుద్యోగులుగా ఉంటున్న బలోచ్ యువతకు ఉద్యోగాలివ్వడం లేదు. బదులుగా పంజాబీ, సింధీ ఇంజనీర్లు తన్నుకుపోతున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వారి వాదన. పాకిస్తాన్లో పంజాబీల పెత్తనం దారుణంగా పెరిగిపోతోంది. తమను పట్టించుకోవడం లేదని వారు పంజాబీలను టార్గెట్ చేసుకుని అవకాశం చిక్కినప్పుడల్లా దాడులకు తెగబడుతున్నారు.